2004 తర్వాత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్. ఇక జీతాల్లో పెన్షన్ కట్ చేస్తున్నారు కానీ ఉద్యోగులకు బెనిఫిట్ అందడం లేదంటున్నారు. 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక సెప్టెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సభకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులందరూ కూడా ఒకటై ఏకమై సెప్టెంబర్ 1న తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్యోగులు ఎవరైతే 2004 తర్వాత అపాయింట్మెంట్ అయ్యారో వాళ్లకు పెన్షన్ కంట్రిబ్యూషన్ అని పెట్టి వాళ్ళ కడుపు కొడుతున్నది ప్రభుత్వం. ఎమ్మటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా ఎజెండాలో పెట్టిర్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలుపరుస్తామని చెప్పిర్రు. దయచేసి వాళ్ళు గుర్తు చేసుకొని ఉద్యోగులను ఈరోజు ఎంత బాధలను రిటైర్ అయిపోయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, పిఆర్సీ లేదు, డిఎల్ లేవు, ఏమి లేవు. కాబట్టి ఈ పెన్షన్ కంట్రిబ్యూషన్ మీద వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిరో ప్రభుత్వం రాకముందు ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు రానికి వస్తున్నది. ఎమ్మటే ఉద్యోగులు తలబట్టినటువంటి పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలుపరచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు అడగడం జరుగుతున్నది. సెప్టెంబర్ 1న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరు ఉద్యోగులతో ప్రార్థిస్తున్నాం. జీహెచ్ఎంసీ నుండి దాదాపు 200-300 మంది మేము వస్తాము. తర్వాత రాష్ట్ర తెలంగాణ ఉద్యోగులందరూ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం అందరికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏకమై ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ వల్ల ప్రభుత్వం ఎమ్మటే మా న్యాయమైనటువంటి కోరికలను ఏదైతే ఉన్నదో ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే తీసుకొచ్చి అందరికీ కూడా 2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా అందరికీ ఓల్డ్ పెన్షన్ పెట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఇప్పటిదాకా డిడక్షన్ అయిన అమౌంట్ కూడా ఎక్కడ పోతుందో ఎవరికి అర్థమవుతలేదు జీహెచ్ఎంసీలో. మరి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 1కి లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఈ మీటింగ్ పెడుతున్నాం. దానికి ఉద్యోగులు ఏకమై ఒకటే పారి సెప్టెంబర్ 1వ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.